ఫోన్లు అంటే ఇంకా మా సాయిరం చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ దగ్గర ఉండే ఫోన్ ఎలా యూజ్ చేయాలా ఏంటా అని దాని చుట్టూ ఎంత తిరిగేవాడు. సరదాగా ఫోన్ అంటే చిన్నప్పటి నుంచి అంతే టెక్ పిచ్చి. ఇది నేను యాక్చువల్‌గా కొంచెం చేశాను. మా ఇంట్లో హారికకి, సాయిరామ్‌కి చాలా ఇష్టం. మా వారికి కూడా ఇష్టం. ఈ సేమియా పూసతోటి ఇష్టంగా తింటారన్నమాట. హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటో సరదాగా కొంచెం అంటే వంకాయలు ఫ్రెష్‌గా మన టెర్రస్ మీద వచ్చినాయి. ఇవన్నీ మన చెట్టు వంకాయలన్నమాట. కానీ భలే చూసారండి. కాసింది కదమ్మా! తెల్ల వంకాయలు, పచ్చడి వంకాయలు. పుచ్చైతే లేవు. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే పచ్చడి పెట్టుకుందాం అంటే పచ్చడి అంటే కాల్చి వంకాయని పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. చాలా బావుంటదండి టేస్ట్ అయితే. తెలుసు కదా! మీరు మనం అందరం చేసుకుంటాం కూడా ఇటు సైడ్. మన గార్డెన్‌లో పండిన పంటతో పచ్చడి. ఆ! పచ్చడి. గార్డెన్‌లో అయితే పండింది. సాయిరం వాళ్ళదైతే పచ్చడంటే ఇంక ఇష్టంగా తింటారు. దీంట్లోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకున్న, నూనె వేసుకొని తిన్నా భలే ఉంటుందండి. అలా మనకి వెజిటబుల్ వంటల్లో కూడా మంచి రుచికరమైన వంటలున్నాయి కదా! అయితే నేనైతే ఇదిగోండి ఇప్పుడు కాలుస్తుందనమాట. గిన్నెలో నీళ్ళు రెడీగా పెట్టుకున్నాను. దీనిపైన ఉన్న పీల్ రావాలంటే ఇది కాల్చిన వెంటనే దాంట్లో ముంచేస్తే పై పప్పురు ఈజీగా వచ్చేస్తదనమాట గుల్లయిపోయి. అందుకని ఇంకో పక్కన సేమియా కూడా కాసేసుకుంటా. ఇంకో ఇవి పక్కన పాలు ఏంటంటే కాసాను. అంతకు ముందు ఇయన్నీ కూడా బొగ్గుల మీద చేసేవారేమో అమ్మ. ఆ! కట్టెల పొయ్యిలో పొయ్య. పొయ్య. కట్టెల పొయ్య మీద చేసేవారు. కట్టెల పొయ్యి మీద చేసేవారు. అరటికాయలు కూడా చాలామంది కాల్చి పోపు చేసేవారు. అమ్మమ్మాళ్ళు కూడా అలాగే చేసేవారు. అవును. నీళ్ళయి కాసేసిన తర్వాత కొంచెం నిప్పులుంటాయి గదా! అప్పుడు ఈ చిలకడ దుంపలయి ఉంటాయి గదా! మేమేం చేసేవాళ్ళం అంటే పొయ్యి ఎలిగించిన వెంటనే నానిమ్మ, నేనేం చేసామంటే నిప్పులుంటాయి గదా! చిలకడ దుంపలు తెప్పించుకునేవాళ్ళం డ్యాడీ, తాతయ్య చేత. అది తెచ్చేస్తే ఆ దుంపలు అందులో వేసేసి అయి ఎప్పుడు కాలుతాయా అని ఇద్దరం ఇంకా ఆ పొయ్యి దగ్గర కూర్చొని ఉండేవాళ్ళమన్నమాట. వేడి నీళ్ళకి. అప్పుడు అలా ఆ! చేసేవారు. ఏంటో ఆ పొయ్యిలో మంట మొత్తం అమ్మమ్మ కూరలయిపోయిన ఏం తర్వాత వేడి నీళ్ళు చేసేదంటే, పెట్టేసుకోవడం. అమ్మమ్మకి చాలా ఒబ్బడెక్కువ. గ్యాసు అసలు మామూలుగా కాదు. 6 నెలలైనా అలా వచ్చేది. 5 నెలలు, 3 నెలలు వచ్చేది అప్పట్లో తెలుసా? రైస్ వండేసేవారు. కూర మట్టికి, టీ మట్టికి అలాగా గ్యాస్ పొయ్యి మీద చేసేవారన్నమాట స్టవ్ మీద. అప్పుడు ఎక్కువ అంటే శాతం మంట పుల్లలు ఉండేవి ఇంట్లో. కొబ్బరి చెట్లు అయి ఉండేవి కాబట్టి అలా ఎళ్ళిపోయేది. కొబ్బరాకులతోటి. కొబ్బరాకులతోటి అలా అయిపోయేదన్నమాట. మేమేం చేసేవాళ్ళం అంటే సరదాగా చక్కగా అప్పుడు రుబ్బేది కూడా అమ్మమ్మ. పిండి కూడా రుబ్బేవారు. గ్రైండర్‌లు ఉన్నా తక్కువ. మిక్సీలుండేవి. మిక్సీలో రుబ్బింది వేరేగా ఉంటది కదా! రోట్లో రుబ్బేవారు. రుబ్బి వంకాయలు చేసేవారు. మంచి స్మెల్ వత్తదమ్మా. వాసన వంకాయ బావుతుంది. కాలిస్తే చాలా బావుంటది. నాకనిపిస్తుంది ఏదైనా అలా. అండి ఆ రోజులే బెస్ట్ అనిపిస్తుంది. ఈ రోజుల మీద తలుచుకుంటుంటే అప్పటికి, ఇప్పటికి చాలా మారిపోయినియి. పరిస్థితులు, మనుషుల యొక్క తత్వాలు అన్నీ మారినియి. ఇంకా కాలంతో పాటు చాలామంది మారుతున్నారనుకోండి. కొన్ని మారినా, కొన్ని మారకూడదనిపిస్తూ ఉంటది నాకైతేని. అందరూ సిటీ లైఫ్‌కి అలవాటు పడిపోయారమ్మా. ఇంక ఆ! మొత్తం అంతా చేంజ్ అయిపోయారు. సిటీ లైఫ్ ఇప్పుడైనా కూడా హ్మ్. పల్లెటూరులో ఉండే లెక్కలో సిటీలో ఉన్నారు. ఉండవు. అంతే అలా అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా అన్నీ వచ్చి చూద్దామా? సిటీ కల్చర్ కన్నా మన పల్లెటూరు గ్రామాల్లో ఉండే కల్చర్ గానీ, అంటే ఆ పద్ధతులు గానీ, అవి కొన్ని కొన్ని ఆరోగ్యంగా ఉండేవి బావుంటాయి. ఎందుకంటే బయట సిటీ అనగానే ఏదో బయట అన్నీ దొరుకుతూ ఉంటే తెచ్చుకుంటూ ఉండడం. అలా అవును. అలవాటు పడిపోతూ ఉంటాము ఫుడ్‌కి. ఇంకా సిటీ అంటే ఇంకా అలా ఆహ్, అలవాటు అలవాటు. పడిపోతారమ్మా. ఎందుకో తెలుసమ్మా? ఇప్పుడు సిటీలో ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడనుకో, అతనికి హ్మ్. మార్నింగ్ షిఫ్ట్‌లు ఉంటాయి, నైట్ షిఫ్ట్‌లు ఉంటాయి. ఇప్పుడైతే ఇంటి దగ్గర వర్క్ చేసుకునేవాళ్ళనుకో, పొలాలకెళ్ళే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక హ్మ్. ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది లైఫు. అవును. సిటీలో అలా ఉండదు. కాబట్టి మనకి వాళ్ళకి కూడా ఇంకా స్లీపింగ్ సైకిల్ తేడా వచ్చేస్తది. ఆరోగ్యం తేడా హ్మ్. వచ్చేస్తది. కానీ ఏదైనా మనం ఏదైనా కొంచెం ఇంటి ఏదైనా దగ్గర మంచి పల్లెటూరు. హెల్తీ ఫుడ్ తినాలంటే ఇంట్లో టైం కేటాయించుకోవాలి ఫుడ్‌కి, వంట చేసుకోవడానికి. అప్పుడంటే అమ్మలు ఉండేవారు కాబట్టి చక్కగా చేసి పెట్టేసేవారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. 90స్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా చెప్పాలంటే ఆహ్, మేము అంతే మరి ఆ! చిన్నప్పుడు ఆటలు గట్టా అలా ఉంది ఏంటమ్మా అసల ఆ మీకొచ్చేటప్పటికి సిస్టమ్‌లో తక్కువే. ఫోన్‌లు గట్టా ఏమి ఉండేవి కాదు. అంటే అవును. తక్కువే గానీ మేమెప్పుడు హ్మ్. కూడా సిస్టమ్ దగ్గర కూర్చోవడం, అయ్యో! ఫోన్‌లు పట్టుకొని ఉండడం ఆ! ఇవన్నీ చాలా తక్కువ. ఈ పాలు మరగబెట్టాను. అంటే ప్యాకెటు పాలు పైకి నేను ఇంకో పని చేసుకుంటూ పాలు బాగా మరిగినాయన్నమాట. కొంచెం వాటర్ వేద్దాం. పొద్దున మరగబెట్టానండి. పైకి కొంచెం పొంగినాయన్నమాట. ఇక్కడ దాకా వచ్చున్నాయి. ఇంకా పెద్ద గిన్నె పెట్టాను గానీ అక్కడికి అంతే. చిక్కగా ఉన్నాయి. లీటర్ పాలన్నమాట ఇవి. కొద్దిగా సేమియా చేసుకుందాం అని చెప్పేసి. అలాగే పాలలో నీళ్ళన్నీ లంచ్‌లో ఎళ్ళిపోయి మళ్ళీ పాలు మిగిలినాయి. అందుకే చిక్కగా అయింది. అందుకే నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోద్దాం. సర్లే అయితే వాటర్ ఏమైనా పోస్తాం. కూడా సిటీ లైఫ్, పల్లెటూరు లైఫ్ గురించి మాట్లాడాం. కానీ పల్లెటూరు లైఫే మనకు బెస్ట్ అనిపిస్తది. కామెంట్ సెక్షన్‌లో చెప్తారులే. వీలైతే టైటిల్ కూడా ఇదే పెడదాం. మన సబ్‌స్క్రైబర్స్ అంటే వేరే మేమైతే కొన్ని ప్రోసెస్ చెప్తారు కదా! అంటికాయలు కూడా అమ్మమ్మ ఏం చేస్తారంటే నిప్పులుండేవి కాబట్టి అంటికాయలు వేసేస్తే కాలిపోయేమాట. చక్కగా లోన ఉడికిపోయేవి. అప్పుడు వాటిని తీసి తాలింపేసేవారుమాట.
పచ్చడికి అదే పోపు చేసేవారు, అంటికే పోపు. ఎంతమంది తెలుసండి కాల్చి చేస్తారు, అది ఇప్పుడు గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కాబట్టి ఉడకబెట్టి చేస్తున్నారు. కాల్చిన టేస్ట్ ఏదైనా దాని టేస్ట్ ఆ లెవెలే చాలా వేరుగా బాగుంటది. ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు వెజిటేబుల్స్ కూడా చాలా రుచికరంగా ఉండేవి. ఇప్పుడు నేనైతే మన కాటిలో పండి మన టెర్రస్ బాగుంటాయి. మీద బాగుంటాయి, పుచ్చు కూడా ఉండవు, అయినా చూసుకోవాలి. మనకి పైరు ఏమీ లేకపోయినా ఒకసారి వంకాయ అంటేనే పుచ్చు ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా అది కాదమ్మా, వేసుకోవచ్చు. నాకు ఒకటి గుర్తొచ్చింది, నీకు ఐడియా ఉందో లేదో. మా పచ్చిమిర్చి కూడా చిన్న కాలుస్తాను, పచ్చిమిర్చి కూడా కాలుస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను ఇలా కాల్చిన నూనెలో వేపేస్తాను. ఇవి ఇవి కూడా కాలుతాం ఈసారి మార్చడం. ఎందుకు నేనేం చెప్దాం అనుకున్నానంటే, ఇవి ఉంటాయి కదమ్మా, మా చిన్నప్పుడు కొబ్బరి పుచ్చులు ఉంటాయి చిన్న చిన్నవి. వాటి గురించి అయితే నేను కూడా బాగా ఆడేదాన్ని. వాటితో ఆడేవాళ్ళు. ఆ, మరి అలా అనుకుంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? కొబ్బరి పుచ్చులతో గట్రా ఆడుకుంటున్నారా? మేమైతే కొబ్బరి పుచ్చులతో ఆడుకున్నాం, క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళం. అలా ఉండేది మా లైఫ్. ఇప్పుడు అందరూ కూడా ఫోన్లు తాటి పట్టుకోవడము. తాటి ఉంటాయి కదా ముంజులు, వాటిని ఏమో చక్రాల కింద చేసుకుని బండ్లు గుర్తుందా? డాడీ తిట్టేసేవారు. అవి ఎట్టుకుని బయటికి తెస్తున్నారు. కొబ్బరి నానిమయ్య వాళ్ళు అయితే కొబ్బరి ఉంటాయి కదా బ్యాట్స్ ఉండేవి. ఒకవేళ బ్యాట్ కానీ లేదు ఇరిగిపోయింది అనుకో వెంటనే కొనుక్కోరు కదా. అప్పుడు ఏం చేసేవారంటే ఇంక కొబ్బరి మట్టే బ్యాట్ మట్ట బ్యాట్ ఇప్పుడు కూడా చెక్కేవారు. అప్పట్లో. కాదు చెక్కేవారు, మా నాన్నగారి చేత ఎవరొకరి చేత చెక్కించి ఆడేవారు ఆ బాల్ తోటి. అది మాకు ఏంటంటే ఎలా ఉండేదంటే, కొబ్బరికాయ కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మల్ని పట్టుకుని వచ్చేసేవాళ్ళం. ఎక్కడైనా పొలాల్లో రాలిపోతే ఆకులు రాలిపోతాయి కదమ్మా, పచ్చి ఆకులు రాలిపోతే అవి పట్టుకుని ఇంటికి వచ్చేస్తే అవి వాళ్ళు ఏం చేసేవారంటే తాతయ్యలు గట్ట అవి కట్ చేసి మన బ్యాట్ షేప్ లో గట్ట కట్ చేసి ఇచ్చేవారు. అదే పెద్ద క్రికెట్, అదే పెద్ద గొప్ప అనమాట. ఒక 10 రూపాయలు 12 రూపాయలు ఉండేది స్టంపర్ బాల్, అది కొనేసుకోవడం, ఇంకా అదే క్రికెట్ ఆడుకోవడం, అదే ఫుల్ పని. ఇప్పుడు ఏంటంటే అన్ని అపార్ట్మెంట్స్లో పిల్లల్ని పెంచడం, వాళ్ళకి ఏమో అంటే ఆ, ఎంత మనం వాళ్ళకి ఆటలకి అది టైం స్పెండ్ చేసిన వాళ్ళతోటి న్యాచురల్గా అంటే మంచి పచ్చని పొలాల్లో కొబ్బరి చెట్ల దగ్గర అలా అలా ఆడుకుని అయితే లేదు, ఆ స్పేస్ అయితే వాళ్ళకి లేదు. అంటే అలా ఆడుకోవాలనుకున్నా కూడా ఇంకా వెళ్ళడానికి ఆ గేట్ కమ్యూనిటీల దగ్గర ఇంకా ఆ గ్రౌండ్ లోనే అలా ఆడుకోవాలి. అంతే. అయితే పచ్చిమిర్చి కొంచెం కాల్చాను కదా, ఇవి తీసేద్దాము. చేసిన తర్వాత కొంచెం సేపు పచ్చిమిర్చి కావాలనుకుంటా. తీసేస్తున్నాను, ఇదిగో కాలింది. మనకి వంకాయలు కాలినాయి అని తెలియాలంటే ఇదిగో చూడు, ఇలా వాటర్ పైకి వస్తూ ఉంటుందన్నమాట. ఇలా వాటర్ పైకి వచ్చినప్పుడు ఇదిగో ఇట్టే కుక్ అయిపోయిందన్న, మెత్తబడిపోయింది. అంటే మనం ఆర్గానిక్గా పండించుకునే వెజిటేబుల్స్ ఎప్పుడైనా కొంచెం గట్టిగా ఉండవు, గమ్ముని అయిపోతాయి. ఇప్పుడు మాడిన తొక్కంతా తీసేస్తారు కదమ్మా. ఇప్పుడు ఈ ముచ్చుకు దగ్గర కూడా కాలుతాం, కొన్ని చోట్ల ఉన్నాయి కదా. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సూపర్. లేదు ఇప్పుడు మనం మాట్లాడేంత సేపులో పెట్టేస్తాం. ఇది ఏం మొత్తం అయిపోయింది చూడు. మేబీ కూర కన్నా ఇదే స్పీడ్ అయిపోయింది. అవును, వంకాయలు తినగానే కానీ నానిమ్మ నేనైతే మటుకి గట్టిగానే ఫైట్ చేసుకునేవాళ్ళం. అంటే కామన్. మామూలుగా కాదు, కొట్టుకోవడంలో మామూలుగా కాదు. అంటే పరిగెట్టేసి అలా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు పరుగులు ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేకించి వాటి కోసం స్పోర్ట్స్ అని, ఇప్పుడు టెన్నిస్ అని ఇలా స్టార్ట్. అంటే అప్పుడు కూడా ఉన్నాయి కానీ అంత ప్రతి కుటుంబంలోని వెళ్ళి ఆడించాలని ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక పీరియడ్ కింద లేదంటే ఒక మీకు గుర్తుందా అమ్మ, మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎండాకాలం సెలవులు ఇచ్చేవారు సమ్మర్. మనకి మెట్ట మధ్యాహ్నమే క్రికెట్ ఆడతారు ఫ్రెండ్స్ అందరూ. మేమేమో వెళ్ళిపోయే వాళ్ళం. మెట్ట మధ్యాహ్నం మీరు ఎప్పుడు పడుకుంటారో వెయిట్ చేయడం, డాడీ పడుకున్నా అంటే జంపు ఆ క్రికెట్ ఆడుకోవడానికి. మళ్ళీ కరెక్ట్ గా డాడీ 3:30 4 లెగిసినప్పుడు అప్పుడు వచ్చేవారు మాట, గ్రౌండ్ దగ్గరికి వచ్చి తిట్టేసేవారు. మెట్ట మధ్యాహ్నం గ్రౌండ్ దగ్గరికి వచ్చేవారు కాదు, ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఏంటి ఇంక మెట్ట మధ్యాహ్నం వేసవకాలం ఎండలు ఎలా ఉన్నాయో చూసారా, అసలు ఈ ఎండలు ఎవరైనా ఆడుకుంటారా? ఆడుకుంటే 4:30 కానీ 5:30 కానీ వెళ్ళి ఆడుకోవాలి, కానీ ఈ ఎండల ఆటలు ఏంటని చెప్పేసి అది పల్లెలే. అసలు ఆ ఎండ సూపర్ అండి అమ్మ పుట్లో. అంతే ఇంకా అదో సరదా, తిట్టేసుకోవడం కూడా సరదామాట. మళ్ళీ తర్వాత మామూలే. అవును. సరే అయితే ఇంకా ఇలా మనం ఇదంతా అయిపోయిన తర్వాత చూపిందాం. ఓకే, ఇదిగోండి చూసారా, ఇలా వెంటనే వాటర్లో వేయగానే లేదు మరి ఇలా వాటర్లో ముంచాం కదా, ఈ పొప్పర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది నాన్న. ఇదిగో బాగా వేడిగా ఉంది, కాలిందంతా వచ్చేస్తుంది కదా, చూసావా. బాగుంటుంది అసలు, రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది మనకి. ఇంకా తాలింపు వేయాలి. సరే అండి,
ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలకు వెళ్ళిపోయామన్నమాట. అవి ఎప్పుడు తలుచుకున్నా చాలా మెమరబుల్‌గా, చాలా హ్యాపీనెస్‌ని ఇస్తూ ఉంటుంది. మెయిన్‌గా 90s కిడ్స్ ఉంటే 2000 కిడ్స్ 2000 కాదులే 2000 వరకు ఉన్న కిడ్స్ కూడా ఉంటాయి. తర్వాత జనరేషన్‌కి అయితే ఇంక అన్నీ అపార్ట్మెంట్లు, ఆ ఫోన్‌లే ఉంటాయి. మనకి మాత్రమే ఉన్నాయి అయన్నీ. అవును. ఫోన్లు గూడా అప్పుడు జనాల్లోకి రావడం అనేది 2003 కాడ నుంచి బాగా తక్కువ. ఎక్కడో ఒక్కొక్కళ్ళకి ఉండేది. ఫోన్స్ ఎప్పుడు ల్యాండ్‌లైన్స్ ఉండేవి కానీ ఇవి తక్కువ ఉండేవి. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయారు. డ్యాడీ వాళ్ళు ముందు ల్యాండ్‌లైనే. తర్వాత ఫోన్. గుర్తుంది కాకపోతే ఇది ఒక ల్యాండ్ లైన్‌లో 2 కనెక్ట్ అయ్యి ఉండేది. 2 ఉండేవి. ఇది మొత్తానికి ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉంటే ఒకటే లైన్‌తో కనెక్ట్ అయ్యి ఉండేది. తర్వాత సెల్ ఫోన్ తీసుకున్నారు డ్యాడీ. ఇదిగోండి. ఫోన్లు అంటే ఇంకా మా సాయిరాం చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ దగ్గర ఉండే ఫోన్ ఎలా యూజ్ చేయాలా ఏంటా అని దాని చుట్టూ తిరిగేవాడు. సరదాగా ఫోన్ అంటే చిన్నప్పటి నుంచి అంతే టెక్ పిచ్చి. అవును. టెక్ ఛానల్ ఉంది కదా. టెక్ ఛానల్ కంప్యూటర్ ఛానల్ తగినట్టు ఇంకా ఎక్స్ట్రా ఉండాలంటే పిల్లలు ఎవరైనా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఒకవేళ కంప్యూటర్స్ గురించి కానీ ల్యాప్టాప్స్ గురించి కానీ తెలియట్లేదు, ఎటువంటి తీసుకోవాలి, మీ చదువుకు సంబంధించి ఏ రేంజ్లో తీసుకోవాలి, ఎంత కాస్ట్లో తీసుకోవాలి, ఒక ఐడియా కోసమైనా మా బాబు ఛానల్ చూడండి, వాడికి తెలుస్తాయి. కామెంట్లో పెట్టండి, రిప్లై కూడా ఇస్తారన్నమాట. మీరు ఎలాంటి తీసుకుంటే మీకు బెస్ట్ అనిపిస్తుంది అన్నది. ఇదిగోండి నేనైతే వంకాయలు కూడా కట్ చేసేసి అప్పుడు చూపించాను. వంకాయలు అయితే పీల్ తీసేసి. ఇది మంచి టిప్ అండి. కాల్చిన వెంటనే ఇలా నీళ్ళల్లో ముంచి తీసేస్తే త్వరగా మనకి ఇవి వచ్చేస్తాయి అన్నమాట. పీల్ అనేది పైకి మనం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు అన్నమాట. ఇదిగోండి నెయ్యి వేసాను కొద్దిగానే. ఇది మీకు తెలుసు కదా, మామూలుగా కీర్ టైప్ అదే ఇలా ఉంటాయి కదా. ఇది నేను యాక్చువల్గా కొంచెం చేశాను. మా ఇంట్లో హారికకి, సాయిరామ్కి చాలా ఇష్టం, మా వారికి కూడా ఇష్టం. ఈ సేమియా పూసతోటి ఇష్టంగా తింటారన్నమాట. బాగుంటుంది టేస్ట్ కూడా. పాలు అయితే మరుగుతున్నాయి, అందుకని చేస్తాను. పక్కన పెట్టాను. జీడిపప్పు తీసుకొచ్చారండి? తీసుకొచ్చారా జీడిపప్పు? సీసాలో వేద్దాం. ముందుగా అయితే ఇది కొంచెం నెయ్యిలో వేపుకుంటే బాగుంటుంది. పచ్చివాసన ఎలాగో ఇది రోస్టెడ్ అయిపోయినాయే, కానీ అయినా నాకు ఎందుకో ముందు ఒకసారి చేశానమాట. ఎలాగో రోస్టెడ్ అయినాయి కదా అని సేమియాలో వేసాను, కానీ నాకు ఎందుకో ఆ స్మెల్ వచ్చింది. వద్దండి, కావాలి కొంచెం. ఇలా ఇవ్వండి. పాలు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఓ పక్కన రెడీ అయిపోతున్నాయి అవన్నీ వంటలన్నీ. పచ్చడి అంటే మా వాళ్ళకి అందరూ ఇష్టంగా తింటారు. బాగా ఇష్టంగా నెయ్యి చుక్క వేసుకొని, నెయ్యి అంటే చాలు ఇష్టంగా తినేస్తారు. మా సాయిరం వంకాయ పచ్చడి అవనివ్వండి, అక్కడ ఇష్టం లేనిది ఏ కూరగాయలు పెట్టినా పర్వాలేదు, నెయ్యి కాంబినేషన్ నుంచి చుక్కగా తినేస్తారు. అవునా? నెయ్యి ఉంటే ఇష్టం అండి బాగా. ఇప్పుడు నేను ఇవి కొంచెం వేగిని వేసేస్తాను. ఎంత హీట్ ఉందో చూసా. వేడి ఉంది. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లోనే నేను కొంచెం కిస్మిస్, జీడిపప్పు కూడా వేపేసుకుంటాను. ఇదిగోండి కొంచెం జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. పాయసంలో కొంచెం యాలక్కాయలు కూడా వేస్తాను అనమాట, పాలు మరుగుతున్నప్పుడే. అది వీడియో నేను నోట్ చేయలేదు. సేమియా బెల్లం ఫ్లేవర్ కావాలి కొంచెం అంటే సగం సేమియాలో, సేమియా కాసిన తర్వాత ఒక వంతు పంచదార వేసుకుంటే, ఇంత ముక్క బెల్లం వేసుకున్నా, బెల్లం పొడి వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. అది నచ్చితే కనుక బెల్లం పొడి వేసుకోండి, లేదో అనుకున్నా అచ్చంగా కూడా మీరు పంచదార వేసుకుని కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. యాలక్కాయలు కూడా వేసేసి పాలు మరగబెట్టేసానండి ముందే. ఆ ఫ్లేవరు అది అంతా బాగుంటుంది. నేను మీకు చూపించలేదు కదా అని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. పాలు మరగబెట్టుకుంటే చాలు. ఇంక ఇదిగోండి అయిపోయింది. ఎల్లుల్లిపాయలు ఒక 4 రేకలు వేసాను. కొంచెం పచ్చెనపప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కమ్మగా బాగుంటుంది. కొంచెం మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మినపప్పు కూడా కొంచెం, అలాగే జీలకర్ర కొంచెం, ధనియాలు కొద్దిగా. నేను ఉజ్జాయింపునే వేసేసుకుంటున్నాను అంతే. అలాగే పచ్చిమిర్చి
ఇరిచి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి వేసుకుందాం. కారం మనకి నచ్చినట్టుగా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా 2 పచ్చిమిర్చి పక్కన పెట్టాను, అవి కూడా కలిపి ఆడేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా దోరగా వేగిపోయినాయండి. పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ హీట్కే మనకి ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది, మళ్ళీ ఫ్లేవర్ పోతుంది అన్నమాట. అంతే అండి, ఇంకా పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాం. రుబ్బేసుకుంటే మిక్సీ పెట్టేస్తాను. ఇదిగోండి ఒక ఉసిరికాయ అంతా చింతపండు, అంటే మన ఇప్పుడు ఆలుగొప్పలు తింటున్నారు కానీ తీపి తోటి. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళని తెలుసా? తెలుసు, తీసేసుకుని నేనే ఉప్పు కారం కలిపి ఓసారి ఏమైందో తెలుసా, కింద అద్దెకున్నప్పుడు పిల్లలు, నీ క్లాస్మేట్ ఒకరు సాయి ఎవరో మొత్తం మీద, వాళ్ళు ఎలా తెచ్చుకున్నారన్నమాట. చింతపండు చుట్టుకుని, ఉప్పు కారం చుట్టుకుని ఈ నుప్పులకి రౌండ్గా చేసుకుని చెప్పలేన్నారు. ఇంకా నువ్వు చూడాలి, నువ్వు తమ్ముడు పేచీ మాట అది కావాలని మళ్ళీ నేను చేసి అది మళ్ళీ మీకు ఇచ్చానమాట. అప్పుడు వాళ్ళతో పాటు కలిసి మీరు కూడా చప్పలించడం మొదలుపెట్టారు. మీతో పాటు నేను కూడా నోట్లో వేసుకొని తినేదనమాట. ఇలా అనిపిస్తుంది అవన్నీ నిజమే. మేమైతే కొబ్బరికాయలతో బోర్ చేసేవాళ్ళం, బొమ్మలు చేసుకునేదాన్ని, వాచి చేసుకునేదాన్ని. అక్కడ వరకు వచ్చు అంతే, ఇంకా నాకు అంతకు మించి రావు. ఇదిగోండి చింతపండు వేస్తాను కదా, అన్నీ వేగిపోయినాయి. ఇంకా మనం మాట్లాడుతూ ఉంటే గతంలోకి వెళ్ళిపోతే మాట్లాడుకోవచ్చు. మనకుండే అవి మెమొరీస్ అలా ఉండిపోతాయి ఇవి, అంతే. ఇదిగోండి ఇప్పుడు ఏం చేద్దామంటే, మరి ఇది లోన పుచ్చుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు కోసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఏమీ లేవన్నమాట. ఈ కాడ అనేది తీసేస్తాను, ఓకేనా. ఇదిగోండి చూసారా, ఎక్కడ మనకి పుచ్చు అనేది లేదు. గ్రామాల్లో అది ఏంటంటే అండి, బల్లల పండుగ జరుగుతుంది అన్నమాట. సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత బల్లల పండుగ ఆడ కూడా అనుకుంటాను ఈ టపాసులు అదిని. నేను బయటకు వెళ్ళలేదు, బియ్యం ఇస్తాము దేవుడు వచ్చినప్పుడు. ఇదిగోండి 4 వంకాయలు కూడా మనకి పుచ్చు లేదన్నమాట. అన్నీ చూసుకున్నాను, పక్కన పెట్టాను. మీరు ముక్కల కింద కోసి కూడా చేసుకోవచ్చు. అంటే చాలామంది కాల్చడం అది రాదు, ఆ ప్రాసెస్ అది మనకి వద్దు అనుకుంటే కనుక ముక్కలు కోసి నూనెలో మగ్గబెట్టేసుకోవడం. ముందు పచ్చిమిర్చి అవి వేపుతున్నాను కదండి, ఇవన్నీ వేపినప్పుడు సన్నపప్పు అది ముందు వేపేసుకుని తీసేసుకొని తర్వాత మీరు మగ్గబెట్టేసుకుంటే సరిపోతుంది. అలా కన్నా ఇది బాగుంటుంది టేస్ట్. అయితే మిక్సీ పెట్టేస్తాను. ఇదిగోండి కొంచెం పూర్తిగా నలపట్లేదు, పప్పు కిందే ఉంచుతున్నాను. పంటి కిందకి సన్నపప్పు అది మంచిగా వేగింది తగిలితే బాగుంటుందని. ఇప్పుడు నేను ఇందులోకి వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి మిక్సీ పెట్టేస్తాను. ఇదిగోండి పచ్చడి అదే రుబ్బితే రోట్లో నేను పాదిగా నలిగి ఆ రుచి ఇంకా వేరుగా ఉంటుంది. ఇంకా పచ్చడి అయితే తాలింపు మన ఇష్టం. నేనైతే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేస్తాను, బాగుంటుంది. పంటి కిందకి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి దోరగా కొంచెం మినపప్పు వేగితే సరిపోతుంది. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేద్దాంలేండి, కమ్మగా ఉంటుంది. పల్లీల నూనె అది, నువ్వుల నూనె అది పచ్చడిలోకి, నెయ్యి కానీ చాలా బాగుంటుంది. నెయ్యి కొన్ని వాటిలోకి బాగుంటుంది, కొన్ని వాటిలోకి నువ్వుల నూనె స్పెషల్గా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. మీరు ట్రై చేయండి. నువ్వుల నూనె, పచ్చి నూనె వాడినా పిల్లలకి అది కూడా వెన్నుకి బలం అన్నమాట. వాళ్ళకి ఎముకది మంచిగా బలం అన్నమాట, ఆ కొవ్వు మంచి కొవ్వు అన్నమాట. ఈ మాట అన్నప్పుడు ఒకరు కామెంట్ గుర్తుకొస్తుంది. కామెంట్లో ఒకసారి ఏదో వీడియోలో మాట అన్న మాట చాలాసార్లు అన్నానంట, అది కౌంట్ కూడా చేశానని చెప్పారు. నాకు చాలా చూసి నాకు కొంచెం హ్యాపీగానే అనిపించింది, నవ్వు కూడా వచ్చింది అన్నమాట. అంటే మాట అన్న మాట కూడా లెక్క పెట్టారా అని. సాల్ట్ తక్కువైందని సాల్ట్ వేసాను. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ, కలిసిపోతే సరిపోతుంది. వంకాయ పచ్చడి, సేమియా అదే కీర్ కింద రెడీ చేశాను కదా, అది పచ్చడి ముద్ద అంటే మా పిల్లలందరికీ నేను కలిపింది పెడితే చాలా ఇష్టం. హారిక కాలేజ్కి వెళ్ళిపోయింది.
కీర్ కూడా చేశానండి, చిన్న స్పెషల్, అంటే పెద్ద ఏం కాదు కానీ చేసుకోవాలనిపించింది, అంతగా కొంచెం చేసుకున్నాను. అలాగే పచ్చడి, వంకాయ పచ్చడి, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకుంటాను. అదేంటి నాన్న ఫోర్క్ ఇట్టవా? సరిపోయింది నాన్న. ఇదిగో నెయ్యి విడిగా తీసి గిన్నెలో పెట్టాలి. ఓకే, ఇంకా హాల్లోకి పట్టుకెళ్ళిపోదాము. ఎలా ఉందనేది మా పిల్లలు చెప్తారు. కొద్దిగా పచ్చడి, పచ్చి కొత్తిమీర కొంచెం బాగా వేయించకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు కలుపుకొని తింటేనే బాగుంటుంది, పచ్చడి చేసుకుంటేనే. అందులోని హెల్త్ కూడా మంచిది. ఇప్పుడు కొత్తిమీర బాగా తినమని చెప్తున్నారు, మేము ఎప్పుడు కొత్తిమీర తింటాము. ఇంక ఇలా తెలిసిన తర్వాత ఇంకా అసలు అవ్వదు అన్నమాట. చాలా రెసిపీస్ చేస్తూ ఉంటానండి కొత్తిమీరతోటి, ఈసారి మీకు చూపిస్తాను చూడండి. ముందు నేను ఒక ముద్ద పెట్టుకొని చూస్తాను ఎలా ఉందన్నది. తర్వాత నేను టేస్ట్ చేయాలి, బాగుంటుంది తెలుసు కదా. ఎలా ఉంది? సూపర్. బాగుందా? ఆ కాలి స్మెల్ కూడా తెలుస్తుంది కదా. ఇదేంటి టేస్ట్ అయితే చాలా బాగుంది. అను కూడా ముద్ద తిని. మా వాడు మరి నోరు ఊరుతుంది, కెమెరా పట్టుకున్నాడు కాబట్టి. వీళ్ళు తినే కన్నా నేను కలిపి పెడితే చాలా ఇష్టం మా పిల్లలకి. అంటే నేను కలిపింది కొంచెం రుచిగా ఉంటుంది అంటారు మరి, అంటే కలిపే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎలా ఉంది? చాలా బాగుందంటండి. ఇదండి ఈరోజు నేను ఇంకేమీ చేయలేదు, ఓన్లీ వంకాయ పచ్చడి చేసేస్తాను. కొంచెం నెయ్యి వేసుకుని అన్నం అంతా అలాగే తినేస్తారు అనమాట. కొంచెం పెరుగు ఉంది, పెరుగు వేసుకుని తినేస్తారు. పచ్చడి ఇదిగోండి చూసారండి మళ్ళీ ఎలా వచ్చేస్తున్నాడు. ఇలా ఉంటుందండి మా ఇంట్లో అయితే. సరదాగా ఈరోజు అయితే ఏదో మీతో షేర్ చేసుకున్నాం, సాయిరామ్ నేను అదిని, పాత రోజులు, మా చిన్నప్పుడు విషయాలు. మీకు కూడా గుర్తుకొస్తున్నాయా? మాకే గుర్తుకొచ్చినట్టు మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తూ ఉంటే కనుక సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.